హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2025 న్యూ ఇయర్ని ఒక మంచి హెల్తీ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒంట్లో బాగాలేదండి, అందుకే వీడియోస్ బాగా లేట్ అయ్యాయి. నా వాయిస్ చూసి భయపడకండి. ఈ అరటికాయ ఫ్రై పప్పు చారులోకి రసంలోకి కాకుండా ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చండి. ఈరోజు నేను వీడియోలో ఒక్క స్పూన్ తోటి అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అంటే నార్మల్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా చేయాలో చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ అరటికాయని తీసుకున్నాను. దాన్ని చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక గిన్నె తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసిన అరటికాయ ముక్కల్ని అందులో యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి అరటికాయలు నలుపుదనం తొందరగా రాదండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ హెచ్ఎం, 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అన్ని చక్కగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పేస్ట్లోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేయాలి. తర్వాత నేను ఇందులోకి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఈ బౌల్కి నేను ఒక క్లింగ్ ర్యాప్ తోటి ర్యాప్ చేసేసి పెట్టుకున్నాను. ఈ ప్లేట్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత క్లింగ్ ర్యాప్ తీసేస్తే బనానా ముక్కలకి మ్యారినేషన్ చక్కగా పట్టుకొని ఉంటుంది. తర్వాత ఈ బనానా ముక్కల్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవాలి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఒకదానికొకటి తగలకుండా దూరంగా అన్ని పెట్టుకోవాలండి. ఇక నేను ఎయిర్ ఫ్రైయర్ని 10 మినిట్స్ పాటు పెడుతున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఈ వన్ సైడ్ బాగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత అన్నింటినీ రివర్స్లో తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత సేమ్ ఇలాగే 10 మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, మన బనానా ఫ్రై రెడీ అయిపోయినట్లే. అంతే అండి, ఎంతకో కమ్మగా టేస్టీగా క్రిస్పీగా ఉండే బనానా ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ అరటికాయ ఫ్రై పప్పుచారులోకి, పెరుగన్నంలోకి, రసంలోకి నంచుకొని తింటుంటే ఉంటుందండి. మాటలతో కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యు ఆల్ లైక్ టుడేస్ రెసిపీ. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye.